హాయ్ ఫ్రెండ్స్, నిన్న కూలీ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇందులో రజనీకాంత్, నాగార్జున గారు, అలాగే ఉపేంద్ర, అమీర్ ఖాన్ వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు అన్నమాట. మెయిన్లీ అలాగే శృతి హాసన్ గారు కూడా ఉన్నారు, అలాగే సత్యరాజ్ వీళ్ళు కూడా ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్ అయితే నిన్న సాయంత్రం రిలీజ్ అయింది. మూవీ ట్రైలర్ నాకు ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చింది, చాలా బాగుంది. మూవీ పాన్ ఇండియా వైజ్గా అయితే రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ స్టార్టింగ్లో నాగార్జున గారు వాయిస్ ఓవర్తో ఒక వార్డు వస్తుంటుంది. ఈ లోకంలో మనిషి పుట్టగానే వాడు ఎవరి చేతుల్లో చావాలనేది ముందే రాసి ఉంటుందని. అలాగే తర్వాత కొంతమంది ఏదో సత్యరాజ్ ఏదో టైం ట్రావెల్ లాంటిది ఏదో తయారు చేస్తున్నట్టు మనకు చూపిస్తారు. ఒక కుర్చీ కూడా చూపిస్తారు, దానికి అన్ని వైర్లు కట్టి ఒక మనిషిని కట్టేసి ఉంచడం, అలాగే ఒక మనిషికి ఇంజెక్షన్ వేయడం, అలాగే శృతి హాసన్ కొంతమంది బాడీస్ని తీసుకుపోయేది చూపిస్తారు. అలాగే మనకు విలన్ ఉంటాడు కదా, అతను నాకు వీళ్ళల్లో ఒక్క కూలీయే కావాలి అని అంటాడు. అప్పుడు మనకు పాతది అంటే రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిస్తారు అనుకుంటా. ఉపేంద్ర, రజనీకాంత్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. అయితే ఉపేంద్రకి ఏదో జరుగుండి ఉంటుంది. అలాగే ఉపేంద్ర కూతురు శృతి హాసన్ అయి ఉంటుంది. తను సత్యరాజ్ దగ్గర పెరుగుతూ ఉంటుంటుంది. అలాగే సత్యరాజ్ ఒక మాట అంటాడు రజనీకాంత్ని చూసి, నిన్నెవడు పిలిచాడ్రా ఇక్కడికి అని కూడా. అలాగే శృతి హాసన్ రజనీకాంత్ అంటది, మా నాన్న మీకు ఫ్రెండ్ మాత్రమే కానీ నాకు కన్న తండ్రి అంటే. అప్పుడు రజనీకాంత్ కూడా అంటాడు, నీకు కన్న తండ్రి నాకు ప్రాణ స్నేహితుడు అని. అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్కి ఏదో ఉపేంద్ర గారికి ఏదో అయ్యి ఉంటుంది. ఉపేంద్రాన్ని కాపాడడానికి పగ తీర్చుకోవడానికి వచ్చి ఉంటాడు. మనకి ఇప్పుడు జైలర్ మూవీలో ఎలా రజనీకాంత్ కొడుక్కి ఏదో ఆపద వచ్చిందని చెప్పి కిడ్నాప్ చేశారు, చంపేశారని చెప్పి ఎత్తుకోవడం ఎలాగో అలాగ అయి ఉంటుంది. అలాగే రజనీకాంత్ ఏ ఆయుధం పట్టుకున్నాడో ఉపేంద్ర కూడా అదే ఆయుధంతో మనుషుల్ని చంపేది మనకు చూపిస్తాడు. అలాగే ఇది టైం ట్రావెల్ కాన్సెప్ట్ అయ్యి కూడా అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే సత్యరాజు ఎలక్ట్రికల్కి సంబంధించింది ప్రయోగాలు చేస్తుంటాడు. అలాగే ఒక కుర్చీ మీద ఒక మనిషిని కూర్చోబెట్టడం కానీ, ఒకవేళ ఏమైనా హీరోని ట్రైన్ ట్రావెల్లో తీసుకురావడం కానీ, అలాగే నాగార్జున అంటాడు నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది అని చెప్పి కూడా అంటాడు నాగార్జున. అలాగే అమెరికా నాకు తెలిసి నాగార్జున కన్నా పెద్ద డాన్ అయి ఉంటాడు. మనకు ఫస్ట్ నాగార్జున ఉంటాడు, నాగార్జునకి హెడ్ అమెరికాన్ అయి ఉంటాడు. మనకు క్లైమాక్స్లో బాగా గమనిస్తే ఎక్కడైతే అమెరికాను షార్ట్ వేసుకొని గన్నుతో కాల్చాడో అదే ప్లేస్లో రజనీకాంత్ అందరినీ కొట్టేసి వెళ్ళిపోయేది చూపిస్తాడు. అలాగే మీకు నా గురించి తెలియదు ఈ దేవా గురించి అన్నప్పుడు మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఒకటి చూపిస్తారు అన్నమాట. అంటే ఫ్లాష్ బ్యాక్ నాగార్జున అది రజనీకాంత్ని కూడా మనకు మూవీలో చూపిస్తారు. అలాగే శృతి హాసన్కి ఏదైనా విలన్ల గురించి ఇన్ఫర్మేషన్ తెలియడం కానీ, లేకపోతే ఆ టైం ట్రావెల్ విషయం గురించి ఏదైనా తెలిసి ఉంటుంది. దానికోసం శృతి హాసన్ ఎమ్మటి విలన్స్ పడుతుంటే హీరో వచ్చి కాపాడుతాడు అనుకుంటా. నాకు తెలిసి ఒక సీన్లో కూడా చూపిస్తారు శృతి హాసన్ని చంపబోతుంటే హీరో వచ్చి కాపాడడం రజనీకాంత్ గారు. అలాగే ఇంకోళ్ళ వాయిస్ ఓవర్లు అంటారు వీళ్ళు ఈ పనే కాకుండా ఇంకోటి ఏదో చేస్తున్నారని కూడా. అలాగే ఒక చోట నాగార్జున గారు మొత్తం టీవీలుండి అక్కడ కట్టి కేకలేస్తుంటారు. అలాగే కొన్ని చోట్ల గన్నుతో కాలుస్తుంటారు. నాకు తెలిసి ఇది ఒక టైం ట్రావెల్ ఏమైనా పెడతాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఎలక్ట్రికల్ మిషన్ది చూపించాడు, మనకు ఒక ఇంజెక్షన్ పొడిచేది చూపించారు. మెయిన్ మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే వీళ్ళు వాచ్లు దొంగతనం చేస్తుంటారని. అంటే ఈ వాచ్లలో డ్రగ్స్ పెట్టడం కానీ, ఏదైనా బంగారం డైమండ్స్ పెట్టి వాచ్లలో దాని ద్వారా బిజినెస్ చేస్తుంటే అది ఉపేంద్ర అడ్డుకోవడం కానీ ఏదో ఒకటి జరుగుంటుంది. అందుకు ఉపేంద్రని చంపేస్తుంటారు. అయితే వీళ్ళ కూతురు దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉండొచ్చు. అలాగే వీళ్ళ కూతురు సత్యరాజ్ దగ్గర పనిచేస్తుంటే సత్యరాజ్ కూడా ఏదో ప్రయోగాలు ఏదైనా చేస్తూ ఉండొచ్చు. అందుకని అది ఆ విషయం కనుక్కోవడానికి వీళ్ళని చంపడానికి వెంటబడుతుంటే హీరో వచ్చి మధ్యలో హీరోకి మ్యాటర్ తెలిసి కాపాడుతుంటారు. అలాగే హీరో గురించి అడుగుతారు, ఒక పర్సన్ 30 ఏళ్ళుగా ఒక వ్యక్తిని దాచిపెట్టాను, ఆ వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తికి కానీ నిజం తెలిస్తే మీలో ఒక్కరు కూడా ఉండరని. అది నాకు తెలిసి రజనీకాంత్ అంటాడు అయి ఉంటుంది. అంటే 30 ఏళ్ళ క్రితం రజనీకాంత్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత మ్యాటర్ తెలుసుకొని వచ్చి వీళ్ళందరినీ విలన్స్ అన్నీ అంటూ వీళ్ళను వాళ్ళ ఫ్రెండ్ జోలికి ఎవరెవరు వచ్చో వాళ్ళందరినీ చంపేస్తూ ఉండొచ్చు. అయితే అమెరికాన్ నాకు తెలిసి సెకండ్ విలన్ అయి ఉండాలా, లేదా మనకు ఇది విక్రమ్లో పెట్టినట్టు లాస్ట్లో సూర్య అయితే ఎలా వచ్చాడో మనకు విక్రమ్ పార్ట్ 2కి ఈ మెయిన్ విలన్గా అలాగే రోలిస్ క్యారెక్టర్. అలాగే నాకు తెలిసి ఏమైనా అమెరికాని కానీ క్లైమాక్స్లో తీసుకొని వచ్చి మళ్ళీ పార్ట్ 2 ఏమైనా అనౌన్స్ చేస్తుందా అని కూడా అనిపిస్తుంది. చూడాల. మూవీ అయితే ఆగస్టు 14న పాన్ ఇండియా వైజ్గా వస్తుంది. అలాగే వార్ 2 కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. మీకు వార్ 2 ట్రైలర్ ఎలా అనిపించింది, ఈ కూలీ ట్రైలర్ ఎలా అనిపించింది అని కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. రెండిట్లలో మీరు ఫస్ట్ ఏ మూవీకి వెళ్తారనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీకు ట్రైలర్ ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.